బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ గౌరవ అధ్యక్షులు రాఘవరెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మరి పత్రిజీ అమృతోత్సవాలు అంటే నిజంగా పత్రి సార్ని ఎప్పుడు ఆయన మనతోనే ఉంటారు, కానీ ఈ సందర్భంగా మరొకసారి ఆయనతో ఉన్న అనుభవాలు అనుభూతులు మరి ఒకసారి మనం పంచుకోవడానికి అద్భుతమైన కార్యక్రమం. మరి మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు సార్? 1997 ధ్యానంలో రావడం జరిగిందమ్మా. నాకు నిద్ర వచ్చేది కాదు. ఓకే. పత్రి సార్ గురించి హైదరాబాద్ లో కానీ ఎన్టీ రామారావుకి జ్యోతిష్ గారు ఆయన మనవడు ఉండేవాడు, ప్రసాద్ అని భద్రాచలం పేపర్లో పనిచేసేవాడు. ఆయన నా రూమ్కి వచ్చాడు. ఏం స్వామి నిద్ర రావద్దని చెప్తే పత్రి సార్ అని ఒక ఆయన కర్నూలులో ధ్యానం నేర్పిస్తాడు, పోన్ రెడ్డి గారు అన్నాడు. అప్పుడు నేను రాలేదమ్మా, కర్నూలు వరకు వచ్చి నేను కార్లో. ఆయనకేమో చాలా కోపం, అంటే అప్పుడు నాకు ఎగోయిజం అంతా ఉండేది, కొంచెం రాజకీయాలు ఎక్కువ ఉండేది కాబట్టి అప్పుడు వద్దులే పని వెనక్కిపోయాను. తర్వాత 10 years తర్వాత సార్ని కలవడం జరిగింది. సార్ ఎమ్నూరుకి వచ్చాడు. మా ఫ్రెండ్ వీరన్ శెట్టి, ఇప్పుడు మా అధ్యక్షులు, ఆయన నా ఇల్లు పక్కనే ఉంటాము ఇక్కడ. ఆయన బయటికి వెళ్తేప్పుడు ఎవరు అయినా అంటే సుభాష్ పత్రి గారు అన్న, అప్పుడు ఇంకా ప్యాంట్ వేసుకునేవాడు ఆయన. ఆయన ధ్యానం చెప్పడానికి వచ్చాడన్నా అంటే నేను ఊరుకున్నాను, మేము ఎక్కువ మాట్లాడా. ఆ సార్ ఉండి నీవు కూడా రాయా అన్నాడు. మండల ఆఫీస్లో మీటింగ్ పెట్టాము అన్నాడు, ఏమందరూ మండల ఆఫీస్లో. నేను కూడా పోయానమ్మా, రమ్మంటే సార్ చెప్తే పోయాము. ఆ రోజు మండల ప్రెసిడెంట్ మాలింగిరెడ్డి గారు అని ఏదో పని ఉండి అలానే మీటింగ్ ప్రిసైడ్ చేయమను, నాకు రానికి కాదని చెప్పాడు ఆఫీస్లో నుంచి. అప్పుడు సార్ నీవు రాబోయే పైనకి అన్నాడు. మాకేం తెలుస్తా సార్, మేమంతా రాజకీయం చెప్పంటే 4 మాటలు చెప్తాం, కానీ ఈ ధ్యానం గురించి మాకు బొత్తిగా తెలియదు అంటే నీకెందుకు అని చెప్పి పైన కూర్చోబెట్టాడు. రాఘవరెడ్డి గారు ప్రిసైడ్ చేస్తారని చెప్పారు. ఒక 50 మంది వచ్చారమ్మా ఆ రోజు అంతే మీటింగ్కి. నా తొడ మీద చేసాడమ్మా. నేను అనగడగా మాట్లాడాను ఆ రోజు. ఎందుకో మరి ఎట్లా వచ్చిందో అనే స్ఫూర్తి, కానీ సార్ ఎనర్జీ నాకు ఎంత పాస్ అయిందో నాకేం అర్థం కాలేప్పుడు. బాగా మాట్లాడాను. దిగిపోయేటప్పుడు ఆయన నువ్వు చీఫ్ ప్యాట్రన్, వేరే ప్రెసిడెంట్, ఈయన వీరన్ శెట్టి గారు సెక్రటరీ అని చెప్పాడు ఈ పిరమిడ్ కి. సార్ ఇంకా ఏం లేదు, మనం ఇంకా డిసైడ్ చేసుకుంటామంటే మీకు ఎందుకయ్యా అయిపోయాయని చెప్పి సార్ దిగేసి కంప్లీట్ గా. అంటే ఎమ్మిగనూరులో ఉన్న శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ కి మిమ్మల్ని చీఫ్ ప్యాట్రన్ గా డిక్లేర్ చేశారు. సరే, అప్పటి నుంచి ఒక 6-7 years మేము కూడా చాలా అవస్థపడ్డామమ్మ. ఈరన్ శెట్టి, నేను, ఇంకో బురుకుందే శెట్టి అని ఇప్పుడు మన పిరమిడ్ లో లేడు ఇప్పుడు. ఆయన భక్తి హోమాలు వెళ్ళిపోయాడు. మేమంతా ప్రతి ఒక్కరు మమ్మల్ని గురించి అవహేళన చేసేవాళ్ళు. ఆయన వ్యాపారస్తుడు, నా ఎదురుగంటే ఏం మాట్లాడరు, ఎందుకంటే నేను రాజకీయంగా ఉన్నాను కాబట్టి నా ఎదురుగా మాట్లాడరు. బట్ అందరిని తిట్టేవాళ్ళు. ఈ రెడ్డికో పని లేదు, అయ్యలకో పని లేదు, వ్యాపారం చేయకుండా ఈ ధ్యానం అని పట్టుకున్నారు, ఈయన ఎవరు వచ్చి చెప్పాడా అని చెప్తే మేము అట్లే కంటిన్యూ చేసాం. అట్లే సార్ ఒకతూరు రాయచూరుకి వచ్చాడు. అప్పుడు అడిగాను నేను సార్ని, ఏం సార్ నా ఇబ్బంది వచ్చింది, నాకు కూడా అన్ని విధాలు ఇబ్బంది వచ్చింది, ఏమన్నా చెప్పండి అంటే కూడా ఆయన ధ్యానం చేసుకోబోయా అన్ని పోతావి అని చెప్పాడు. అప్పుడు ధ్యానం కంటిన్యూ చేసాం. మొదటి నుంచి మేము 30 సంవత్సరాలు దగ్గర ఇప్పటికి. నేను ఈరన్ శెట్టి ఇద్దరే ఇప్పుడు ఎమ్మెల్యేలో, వాళ్ళ తమ్ముడు శేషశెట్టి అని, ముగ్గురు అట్లా కంటిన్యూ చేసాము. దానికి సార్కి మమ్మీ భలే ప్రీతి ఉండేది ఎమ్మెల్యేకి వస్తే. రాఘవరెడ్డి ఈరన్ శెట్టి అంటే సార్కి 2 కళ్ళు ఉన్నట్లు ఆయనకి. అంటే ఇప్పుడు మీరు సార్ని మొట్టమొదటిగా అప్పుడే చూసారా సార్? చూసాం. అంటే మీరు తర్వాత మిమ్మల్ని ఇట్లా ఉండమని చెప్పడము ఇవన్నీ జరిగిన తర్వాత అంటే సార్లో మీకు బాగా ఏది నచ్చేది సార్? ఆయన అందరితో ఉండే విధానం. ఆయన మనం తప్పులు చేస్తే ఇమ్మీడియట్ తిట్టేవాడు. ఇమ్మీడియట్ గా అవతల మరి చూసి వాళ్ళతో బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. తప్పు చేస్తాను మా కోపం ఎందుకు చదువుతారు. ఒకరోజు వెలుతురుతూ పోయామమ్మా, నేను ఈరన్ శెట్టి, దశరథరామన్ మండల ప్రెసిడెంట్, పత్రి సార్ పిరమిడ్ ఓపెనింగ్ పోయాము. అందులో స్టేజ్ దిగుతున్నాము. కొత్తగా మెడికల్ రిప్రజెంటేటివ్ ఆయన వచ్చాడు, రిప్రజెంటేటివ్ ఫస్ట్ టైం ధ్యానం మీటింగ్ కి వస్తే అప్పుడు సార్ మైక్ 2 మార్లు చెడిపోయిందమ్మా. సార్ మాట్లాడేటప్పుడు చెడిపోయింది. సార్ మీ మైక్ చెడిపోలేకుండా ఇంకా బాగుంది సార్, స్పీచ్ మీద బ్రహ్మాండంగా ఉన్నాడు, ఒకేడు కొట్టాడు చెంపగా పిల్లోనికి. ఇంకోతూరు ఏం సార్ నేనేం తప్పు మాట్లాడాను, ఇంకో మైక్ బాగుంటే ఇంకో 2 సార్లు చెడిపోయాడు సార్ కాబట్టి చెప్పాను, ఇంకో 8 కొట్టాడు. ఇంక వాడు అలిగిపోయాడు కంప్లీట్ గా. ఈ దేవుడికి అసలు పత్రిసారి ఏదో చెప్తాను అనుకుంటే కొడుతున్నాడు అని చెప్పి అందరూ ఆ పిల్లల్ని పిలుచుకొని భోజనం చేసామమ్మా. బస్ స్టాండ్కి వస్తున్నాం. అప్పుడు చెప్తే అయ్యా నువ్వేం బాధపడే పని, మమ్మల్ని కూడా తిడతాడు ఆయన, మళ్ళీ తప్పు ఉంటే తిట్టేది, ఇప్పుడు నీకు బాగా అవుతా చూడు, అన్ని విధాలు నువ్వు డెవలప్ అవుతావు అని చెప్పాను. ఆ పిల్లోడు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాడు. నమ్మి ఈ రోజు ధ్యానం చేస్తున్నాడు ఆయన బ్రహ్మాండంగా. కాబట్టి ఎమ్నూరులో కూడా మా గ్రామంలో కూడా చాలా మంది మూడు రాలే, ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఎవరు రాలే. మేము 5 మంది ఈరన్ శెట్టి
అప్స్టైర్ మీద ధ్యానం చేసేవాళ్ళం. తర్వాత ఒక రూమ్ తీసుకోవడం జరిగింది బజార్లో. అప్పుడు కొద్దిగా డెవలప్ అయింది. ఈ పిరమిడ్ కడతామని నాకు నేను రియల్ ఎస్టేట్ ఓనర్ అమ్మా, ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాది. నేను 1 ఎకరా భూమి ఫ్రీ ఇస్తా అన్నాను. సార్ కూడా అప్రూవ్ చేశాడు పిరమిడ్ కట్టమని. మరి ఈ రెంట్ సెట్ వద్దన్నాడు, ఊరికి దూరం అవుతుందన్నా, లేడీస్ రారు అని చెప్పి ఇక్కడ కొన్నాము. ఇప్పుడు లేదు దీనికి కొని ఇండిపెండెంట్గా అప్పటికే 40,000 రూపాయలు పెట్టుకొని ఇండిపెండెంట్గా ఇది పిరమిడ్ కట్టడం జరిగింది. ఇప్పటికి కూడా మాకే తెలియదు, ఎవరు కొత్త మంది చాలా వస్తున్నారు ఇప్పుడు ధ్యానులు. సో మరి పిరమిడ్ కట్టిన తర్వాత సార్ రావడము, పిరమిడ్ కి పేరు పెట్టడము చాలా మటు వచ్చాడమ్మా సారు. వచ్చినాక పిరమిడ్ కట్టిన తర్వాత సార్ పేరు ఏం పెట్టారంటే, మీకు ఇక్కడ దగ్గర రాఘవేంద్ర స్వామి ఉన్నాడు కదా, ఆయన పేరు పెట్టమంటే ఈ పేరు డిసైడ్ చేశాడు ఆయన. చాలా సార్లు వచ్చాడమ్మా. యమునూరు అంటే ఆయన మహాప్రీతి. వస్తే మా ఇంట్లో కానీ ఈరన్ సెట్ ఇంట్లో కానీ భోజనం చేసేవాడు ఆయన. ఆ చనువుడిగా ఒకసారి సార్ కూడా నాకు సార్ మంచి వంట కూడా బ్రహ్మాండంగా చేస్తాడమ్మా ఆయన. ఒకసారి కర్నూలులో నాకు దోశ కూడా ఇచ్చాడు, చిన్నయ్య రాఘవరెడ్డి అని చెప్పి. కాబట్టి సార్తో చను అనుభవాలు చాలా పంచుకున్నాము. కానీ ఈ రోజు చెప్తున్నానమ్మా, సారు ఆయన ఎంత బ్రహ్మాండమైన మనిషి అంటే మాకు మార్గదర్శనం చేశాడు ఆయన. లేకుంటే ఈ రోజు మేము ఎక్కడుండే వాళ్ళము, ఈ సంఘంలోన ఈ ఆరోగ్యం సరిగా లేక ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళము. ఆయన చెప్పిన ఈ ధ్యాన మార్గంలో శ్వాస మీద చేస్తున్నా అన్ని విధాలు కూడా డెవలప్ చేయడం జరిగింది. మా ఇంట్లో నా భార్య కూడా ధ్యానం చేస్తున్నది ఈ రోజు. కుటుంబం అంతా ధ్యాన కుటుంబం. అవునమ్మా, శాకాహార కుటుంబం. మేము 3 రోజులు శాకాహారలేము. ఈ కర్నూలు ఈ సైడ్ రెడ్లంతా శాకాహారలే, కాబట్టి మాకేం పెద్ద ఇబ్బంది రాలేదు. కొంచెం చాలా మంది అమ్మా, చాలా మంది వదిలేశారు మాంసాహారాన్ని. సార్ చెప్పాడు అవుతారు నాకు, రాఘురెడ్డి ధ్యానం చేయలేకుండా చింత లేదు, ముందు శాకాహారాలు కమ్మనండి. అదే ఇప్పుడు మా స్లోగన్, ఎక్కువ శాకాహారం చేస్తున్నాము. శాకాహారం కూడా చాలా మంది ముస్లిమ్స్ కూడా మారడం జరిగింది ఈ ఊర్లో, ఈ ఎమ్మెల్యే గ్రామంలో. పల్లెటూరులో కూడా కంప్లీట్, పల్లెటూరులో ప్రతి గ్రామానికి పోయి కూడా ఈ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. శాఖలు చాలా మంది తయారయ్యారు ఇప్పుడు. సో మరి సార్ ఎప్పుడైనా మీరు అంటే మీకు సార్తో చాలా సాన్నిహిత్యం ఉంది కదా సార్, మీరు మీ పర్సనల్ డెవలప్మెంట్ కైనా మీ ఆధ్యాత్మికంగా ఎదుగుదలకైనా సార్ని ఏమైనా అడగడం జరిగిందా? అడగడం జరిగిందమ్మా. రాయచూరులో అడిగాను. సార్ నాకు చాలా కష్టాలు ఎక్కువ ఆర్థికంగా, ప్లస్ ఆరోగ్యం కూడా ఇంకా ఇది సెట్ కాలేదు. అప్పుడు నిద్ర వచ్చేది కదమ్మా, తర్వాత నిద్ర వచ్చిందిలేండి. అంటే సార్ ఆర్థిక వృద్ధి ఎట్లా ఒక్క మాట కూడా చెప్పలే. అవన్నీ చెప్పలేను, మంత్రగారిని చెప్పడానికి నువ్వు ధ్యానం చేసుకోపోయి ధ్యానం వదిలిపెట్టద్దు అని చెప్పడం. ఇంకో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీరు అలౌ చేస్తే. తప్పకుండా చెప్పండి సార్. ఆ రోజు సార్ బెంగళూరు పోతున్నాం రాయచూరు నుంచి. మేమంతా స్టేషన్కి పోయాం, నేను ఈరన్ శెట్టి, ఇంకొక 2 రాయచూరు వాళ్ళు, ఆయన సెటిలర్ పక్కన శక్తి నగర్ అని ఒకటి, అక్కడ భూములు తీసుకుని గుంటూరు ఆయన. నేను అడిగానమ్మా, సార్ నా లైఫ్ గోల్ ఏమండి? నీకెందుకే లైఫ్ గోలు? వివేకానంద కానీ పెద్దోడు నువ్వు అంటున్నాను. సార్ అవన్నీ వద్దు సార్, ఇప్పుడు మీరు చెప్పండి అన్నాను సార్దా. నీకు ఏం లేదయ్యా, ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి ఫైనాన్స్ అయ్యి, అది నీ ఉద్యోగం అంతే, ఈ లైఫ్ గోల్ అంతే, ఇంతకన్నా నీకేం లేదన్న. ఈరన్ శెట్టికి చెప్పాడు, నీవు ఆయన అడిగినంత డబ్బులు చెప్పడం కానీ నాకు చెప్పాడు, రాఘవరెడ్డి అడిగిన డబ్బులు ఇయ్యి, నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేయంతే నీ డ్యూటీ ఇదే. నువ్వు యమునూరులో ఒక 2 కూలీ చేస్తే కూడా కేసు లేదు ఆయన మీరు అన్నాడు. బాగా చెప్తారు సార్ ఇదంతా, కూలీ చేస్తే కేసు లేకుండా ఎట్లుంటుంది అని చెప్తే, నువ్వు చేయలేవయ్యా, నాకు తెలుసు నీ మనసు అంతా అని చెప్పాడమ్మా. ఇంకొక ఆయన సెటిలర్కి, నువ్వు అగ్రికల్చర్ చేయాలి, వేరే నీ లైఫ్ గోల్ లేదు ఈ జన్మకి అని చెప్పడం జరిగింది. ఆ రోజు బెంగళూరు ట్రైన్కి ఆయనకి టికెట్లే లేవు, రిజర్వేషన్ లేదు. అట్లా ఒక భోగి ఎక్కువ వేశారు ఆ రోజు, ఒక భోగినే ఎక్కువ తగిలించుకొని వచ్చారు. సార్ టైం అయితే సార్ అని చెప్పాను మీటింగ్ లా. పోన్లేవా ఇంకా 2 hours ఉంటుంది, ఎక్కడ పోతుంది, మనం పోయే వరకు పోదులే అన్నాడు ఆయన. నిజంగా 2 hours వెయిట్ చేసాం స్టేషన్ లో. అంత పెద్ద మహానుభావుడు. మరి ఆయన సందేశం ఇందంకే ఆయన మార్గం ప్రవర్తించినందుకే మేమంతా ఈ రోజు ఆరోగ్యంగా ఆర్థికంగా కూడా బాగున్నామని సగర్వంగా చెప్పుకోగలం ఈ విషయం. మరి సార్వి చాలా పుస్తకాలు ఉన్నాయి కదా సార్, అందులో మీకు బాగా నచ్చింది ఏ బుక్? తులసీదళం అమ్మ. తులసీదళం ఫస్ట్ చెప్పండి దాని గురించి. దాంట్లోనే జీవితంలో ఎట్లా ఉండాలి అనేసి ఆ విధంగా ఆయన చాలా కోట్స్ పెట్టాడు, మనకు తెలియని కూడా రాశాడు ఆయన. దాని ప్రకారం ఇప్పుడు జీవితం సాగిస్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా ఉన్నారు, ఏ చీకు చింత లేదు, అందరు హాయిగా ప్రశాంతంగా ఉన్నాం. అందరికి అన్నిటికన్నా శాంతి ఇంపార్టెంట్ కదమ్మా, పరిస్థితి చెప్పేది అదే, ఆనందము శాంతి ఇంపార్టెంట్. అవి 2 నా జీవితంలో వచ్చావు కాబట్టి నేను అదే అందరికి చెప్తుంటాను, ఆనందము శాంతి ఇంపార్టెంట్, డబ్బులు కాదని కూడా చెప్తాను. నేను డబ్బులు సంపాదాల్సిందే భార్య పిల్లల కోసం, కానీ ఆనందం శాంతి పోగొట్టుకూడదని నా కాన్సెప్ట్ అని చెప్పను సార్. నిజంగా పత్రి సారు ఒక ఉద్యమమే తీసుకొచ్చారు మనకు, పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేది. అంటే ఎక్కడికక్కడ పిరమిడ్స్ వచ్చేసాయి, ప్రోగ్రాములు జరుగుతున్నాయి, ర్యాలీలు జరుగుతున్నాయి,
అలాంటి దీంట్లో మీరు భాగస్వామి అయినందుకు మీకు అప్పుడప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది సార్? నిజంగా చెప్పాలంటే అమ్మా, ఈ రోజు ప్రతి గ్రామానికి ధ్యాన మంది అంటే పత్రిసార్ నుంచే. ఉమ్, ఎవరు ఇంతవరకు ఏ గురువు కూడా చెప్పలేదు. వాళ్ళకి ఏం చెప్పినా కాళ్ళకి మొక్కించుకోవడము అది తప్ప ఏ గురువు కూడా ఎవరికేమి రహస్యాలు చెప్పలే. సార్ వచ్చిన తర్వాత బహిరంగం చేసి పెట్టాడు దీన్ని, ధ్యానం శ్వాస మీద అని చెప్పి. అవును. సార్తో పాటు ఎన్నో మాట శాఖాహార ర్యాలీకి పోయాము. నేను, విజయ్ కుమార్, పాల్ విజయ్ కుమారు, ఉమ్, ఆంజనేయులు, పాత సీనియర్ మాస్టర్స్ వాళ్ళంతా ఒకటి కర్నూలులో వెజిటేరియన్ ర్యాలీ తీసామమ్మా పత్రిసార్తో పాటు. ఉమ్, అప్పుడు తీసినప్పుడు ఒక మటన్ షాప్ ముందు పోతున్నాం. మటన్ షాప్ వాడు సాయిబు, ఉమ్, వాడు తీయనంటాడు. ఓకే. సారు శాకాహారమే తినాలి, మాంసాహారం వదిలేయాలి, మాంసాహారం తీసేయాలి అని చెప్తున్నాడు. ఉమ్, మేము పోయి కన్విన్స్ చేసి మనం తీపిచ్చాము. ఓకే. తీపిచ్చి సార్ ముందుకు వెళ్ళిన తర్వాత నువ్వు ఏమని పెట్టుకుని ఆయన ఉమ్, అని చెప్పి చెప్పడం, వాళ్ళు కూడా ఇప్పుడు మారిపోయారమ్మా. శాకాహారులు అయ్యారు. ముస్లిమ్స్ కూడా చాలా మంది మారారు. ఎమ్మెల్యేలో కూడా చూస్తున్నాం కదా, ఉమ్, ముఖ్యంగా ఆరోగ్యం కోసం మారారు అంత చాలా మంది. ఓకే. కాబట్టి పత్రిసార్ ఉన్నంత వరకు మేము ఆయన కానీ ఆయన కుటుంబాన్ని కానీ పిఎంసీని కానీ ఏమిటి వదిలేది లేదమ్మా. సో మరి పత్రి సార్ మనకి 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు సార్. అవునమ్మా. అందులో కొన్ని అనిపిస్తుంది విన్నప్పుడు, అబ్బా మనం ఇది పాటించగలమా అంటే కర్మకాండలు అనుకోనియండి, నో డాక్టర్ నో మెడిసిన్ అనుకోండి, అందులో మీది విన్నప్పుడు మీకు ఏది అబ్బా ఇది కష్టం అని ఆలోచన మీకు దేని విషయంలో కలిగింది? చెప్తానమ్మా. కొంచెం 15 years బ్యాక్ నుంచి నేను పూజలు మానేశాను కంప్లీట్ గా. ధ్యానంలోకి వచ్చిన 30 years అయిందమ్మా నేను వచ్చి. 20 years అయింటుంది దగ్గర దగ్గర పూజలు మానేశాను. ఓకే. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది, సారు మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనేవాడు. మాకు భయము, ఇంట్లో వెళ్తే భగవంతుని పూజ చేయాలి కదా, అప్పుడు అలవాటు కదమ్మా మనకి. ఏం సార్ చూస్తే గాడ్ అంటాడు, ఇక్కడ చూస్తే మనము ఇది వదిలేయాలంటే దేవుడు ఏమని చేస్తాడేమో అని కొంచెం గట్టిగా డిసైడ్ అయిపోయానమ్మా. గాడే మనమే దేవుళ్ళు, పాతిసార్ చెప్పిందే కరెక్ట్, ఇవన్నీ వదిలేయాలని చెప్పి కొన్ని రోజులు సంఘర్షణ పడ్డాను, ఒక 3-4 ఏళ్ళు. తర్వాత ఇప్పుడు ఏం లేదు, ఇంకంతా వదిలేసాము. ఇక నో డాక్టర్ నో మెడిసిన్, నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అది అమ్మా. కాకపోతే మనం ధ్యానం బాగా చేసామ్మా. నేను రోజు 3 గంటలకు లేస్తానమ్మా రాత్రి. బ్రహ్మముహూర్తం లేచి నేను మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటున్నాను కాబట్టి ఆరోగ్యం కూడా ఇబ్బంది లేదు, డాక్టర్ వద్దకు పోయే పని కూడా లేదు. కాకపోతే కొంతమంది పోతారమ్మా, మామూలు అది పోతే కూడా హోమియోపతి తీసుకోమంటాను కానీ ఒకవేళ పోయే వాళ్ళు ఉంటే, అంతేగాని ఇంగ్లీష్ మెడిసిన్స్ వద్దంటానమ్మా, అలోపతి. నాకు ఈ మధ్య కాలు ఇరిగిపోయిందమ్మా, బాత్రూమ్ లో కింద పడి సర్జరీ అయింది. అప్పుడేదో చిన్నగా మెడిసిన్స్ ఇచ్చారు, తప్పదు కదా హాస్పిటల్కి పోతే. అప్పుడే నాకేం బీపీ ఉంటే నేను మాత్రలు తీసుకోలేదమ్మా. 180/110 బీపీ వచ్చింది ఒకటి నాకు. నేనేం మాత్రలు తీసుకోలేదు. మా ఇంట్లో అందరూ కొట్టుకున్నారు, అసలు మాత్రలు తీసుకోవాలా, ఎట్లా తగ్గుతుంది అని చెప్పి. నేను ఓన్లీ మెడిటేషన్ తగ్గించుకున్నాను. దానికే దయచేసి మీరు కూడా ప్రచారం చేయండి, మెడిటేషన్ తో ఏమేమి తగ్గుతుంది ఏమో. ప్రతి ఒక్క ఏమంటే సగం డాక్టర్లు చెప్తారమ్మా ఈ విషయంలో, అనరాదు ఓపెన్ గా, డాక్టర్లు అందిట్టుకుంటారు. కాకపోతే ఏమంటే 40 ఏళ్ళకి నీకు చస్మాలు వస్తావని చెప్తారు ఐ డాక్టర్స్. కరెక్ట్ వానికి వస్తుంది, వాడు నమ్ముతాడు కాబట్టి. నువ్వు నమ్మకం లేకుంటే నువ్వు ఏది నమ్మితే అదే జరుగుతుందమ్మా. ఇది నా అనుభవము. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరు అనుభవం వాళ్ళదే. ఇది మన వాళ్ళకి ఏం కావాల్సి కోరుకునేస్తే జరిగిపోతుంది అది. ఎందుకంటే మనమంతా దేవుళ్ళు అని ప్రతిసారి మోడీ చెప్తున్నాడు కాబట్టి ఇంకా కొంతమంది భయాల్లో బతుకుతున్నారు, అది వదిలిపెట్టాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. సార్ మరి పత్రి సార్తో ఏదైనా మీకు మర్చిపోలేని అనుభవం అంటే ఇప్పటికీ కూడా గుర్తొచ్చినా కూడా, అబ్బా నా అలాంటి గురువుతో నేను భూమి మీద ఉన్నానా, ఇంత చక్కటి అనుభూతులు నాకు మిగిల్చిపోయారు అనుకునేది ఏముంది సార్ మీకు? లాస్ట్ విజిట్ ఎమ్మెనూరుకి వచ్చాడమ్మా. ఆయన బాడీ వికెట్ చేసే ముందు లాస్ట్ విజిట్ ఎమ్మెనూరే. నేను ఆయన అక్కడే కూర్చున్నాం, అందరూ మిగతా మీటర్స్ అంతా ఇట్లా కూర్చున్నారు. జ్యూస్ తెచ్చాం, వాటర్ మిలన్ జ్యూస్. మన పిఎస్ఎన్ రాజు గారు బళ్ళారి నుంచి వస్తుంటారు సారు, ఆయన నాకు ఫోన్ చేశాడు, వాటర్ మిలన్ జ్యూస్ అరేంజ్ చేశాను ఒకసారికి. నేనేం తాగానమ్మా. సార్ ఒక సిప్ చేశాడు, పాపం అప్పటికీ ఆయన బాగాలేదు, వదిలేశాడు. ఏమయ్యా రాఘురెడ్డి నీ ఇలా మార్పే లేదు అంటున్నాను. అవును సార్ ఒకటే నువ్వు అప్పటికిప్పుడు 97 నుంచి ఇప్పటి వరకు ఒకటే మాదిరే ఉండవు నువ్వు అన్నా. మీలో మాత్రం చాలా మార్పు వచ్చింది సార్ అంటే. ఏమి అన్నా, ఇంతకుముందు కోపం ఎక్కువ ఉండేది సార్, ఇప్పుడు కోపం లేదు మీకు అని చెప్తే, బా ఏం చెప్పవా ఎవరు చెప్పలేదు నాకు అన్నాడు. అదే లాస్ట్ విజిట్. వేరే వాళ్ళు పిరమిడ్ కూడా ఓపెన్ చేయడానికి పిలిచిపోయాను. పాపం ఆయన మెట్లట్లే కడుతున్నామ్మా, ఆయన ధైర్యము, ఆయన పట్టుదల. పిరమిడ్ ఓపెనింగ్ అంటే ఆయన ఎంత బాధ ఉంటే కూడా లడక్ కూడా పిలిచాడు నన్ను, నేను పోలేదు కానీ. ఆయన మరి ఆయన పట్టుదల మనకు కూడా ఉంటే కూడా మన జీవితంలో పైనకి వస్తామో, ఆయన చూసి ఆ పట్టుదల నేర్చుకోవాలమ్మా. కాబట్టి కొన్ని ఆయన అనుభవం అంటే ఆయనకి ప్రతి ఒక్కటి అనుభవమే. ఇది నాకు బాగా నచ్చింది, ఇది ఆయన మాట అంటే. 10 సార్లు ఉంటుంది ఆ మాట నువ్వేం మాట్లాడదంటే ఇప్పుడు మాకు చాలా గౌరవమే అది. సార్ ఎప్పుడైనా మిమ్మల్ని అభినందించడము లేకపోతే ఏదన్నా ప్రోత్సహించడం, ఇంకా నువ్వు ఈ పని చేయగలరు చెయ్యండి అనడము ఏమైనా జరిగాయా సార్? చెప్పాడమ్మా. ఒకసారి మేము ఇక్కడ పిరమిడ్ నుంచి ఒక బుక్ ప్రింట్ చేస్తాం సార్,
మాకు చెప్పండి అంటే ఇది మరణం లేని మీరు ప్రింట్ చేయండి అయ్యా అన్నాడు. ఆయన తర్వాత నాకు ఉండుకుద్దు కాగా మా కార్లు వచ్చి అప్పుడు ఇంకా సార్కి వెహికల్ లేదు, బాడీ వెహికల్ వచ్చేవాళ్ళము. వచ్చి సార్ వాకింగ్ అంటే ఏం సార్ నీకు బుద్ధి లేదు నోరు మూసుకో అంటున్నాను. పోయి సార్ కోపం కోడి మీరికి వచ్చామట్లే. ఏమయ్యా రాకునంటే వద్దు సార్ మీరు కోపం అయితే వద్దులంటే మీతో నాకు ఏం చెప్పలేకుండా చదిలేదు అన్నాను. లేదయ్యా వాకింగ్ అంటే నీకు అర్థం కాదు రాకురెడ్డి, చెప్తే కూడా నీవే రోజు ధ్యానం చేయి నీకే అర్థమవుతుంది కొన్ని రోజులకి అని చెప్పాడు ఆయన ఒకటి. ఆయన అభినందించడం అంటాడా, ఎన్ని మాటలు అభినందించాడు అతను ప్రతి మీటింగ్ లో కూడా. మొన్న లాస్ట్ మూమెంట్ లో ఆయనకి బాడీ ఇంకా 1 month వెకేట్ చేస్తున్నాను అమ్మ ఫోన్ చేశారు నాకు. జగన్ సార్ కర్నూలు వెయిట్ చేస్తున్నాడు, అర్జెంట్ రమ్మని రాజే పోయాను. జగన్నాథ్ గట్టు ఏం చేస్తారో మీరు నీవు పాండరంగ అందరూ కలిసి దాన్ని డెవలప్ చేయాలా పరమేశ్వర రెడ్డి అందరూ కలిసి అని చెప్పాడు. చేస్తున్నాం మనం ధ్యానయజ్ఞం కూడా చేసాం కదా, కాబట్టి అది నాకు చెప్పాడు అంతే. ఈ పిరమిడ్ కట్టించేది మీ బాయ్ అయితే అన్నాడు. కట్టించామమ్మ సార్తో ఓపెన్, మా ఫాదర్ తో ఓపెన్ చేపించాడు ఆయన. సార్ ఓపెన్ చేయమంటే వద్దయా పెద్ద ఆయనతో ఓపెన్ చెప్పినప్పుడు అప్పుడు మా ఆయన ఎమ్మెల్యే టర్మ్ అయిపోయిండే, ఆయన ఓపెన్ చేపించాడు. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఈ పిరమిడ్? ఎంత మంది వస్తూ ఉంటారు ధ్యానంకి? ఎలా జరుగుతా ఉంది అంతా? డైలీ 400 నుంచి 500 మంది వస్తారమ్మా. ఎవ్రీ సెకండ్ సాటర్డే మేము ఇక్కడ భోజనం కూడా పెడతాము. నిత్యానందనం కాదు, ఎవరి సెకండ్ సాటర్డే ఎవరు రోజు స్పాన్సర్ చేస్తారు. మేము మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 11 వరకు తెరిచింటారు మా పిరమిడ్. ఎవరైనా ఎప్పుడైనా వస్తే ధ్యానం చేసుకోవచ్చు. లేడీస్ గిడీస్ అందరూ బ్రహ్మాండంగా. మాకే జెంట్స్ కానీ లేడీస్ ఎక్కువ ఉంటారమ్మా. ఇంకొక చిన్న ఉదాహరణ, సార్ని అడిగాను ఒకతో నేను, ఏం సార్ మన పిరమిడ్ లో జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఉంటారా అంటే, వాళ్ళే ఉండాలి నీకు తెలియదు, 60% వాళ్ళు ఉండాల్సిందే. ఎందుకంటే నీ ఒక్కటి ధ్యానం నేర్చుకుంటే నీ వరకే చెప్తావు, పిల్లలకి చెప్పవు. వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు అందరికీ నేర్పించేస్తారయ్యా. మన లేడీస్ పార్టీ ఏం చెప్పాలన్నా లేడీస్ మీరు ఎంకరేజ్ చేయాల్సిందని చెప్పాడు ఆయనకి. దాన్ని బట్టి అనిపించింది నాకు లేడీస్ అంటే సార్కి ఎంత గౌరవం అని చెప్పి. సారు మరి వంట నిజంగా సారు వంట అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంకా ధ్యాన మహా యజ్ఞాలలో యాగాలలో అయితే సారు వడ్డిస్తున్నారంటే క్యూ కూడా మర్చిపోయి పరిగెత్తుతారు. అట్లాంటి సందర్భాలు మీకేమన్నా ఉన్నాయా? వచ్చాడు ముగ్గురు కడతల్లా సార్ వడ్డిస్తాంటే నేను పోయాను తట్ట పట్టుకొని, ఏమైనా రాకుండా నువ్వు క్యూలో లోనికి రా అని చెప్పాడు. లోనికి వచ్చి తానే వడ్డించాడు నాకు. తిను సార్ ఇంత తింటావు లేదా కూర్చో తిను అని చెప్పడం జరిగింది. సార్ మంచి వంటకాడు కూడా అమ్మ, బాగా వంట చేస్తారు ఆయన. వడ్డించంటే ఆయనకు చాలా ఇష్టం. సార్కి కానీ సార్ కూతురుకి కానీ మేడంకి కానీ చాలా ఇష్టం వాళ్ళకి. కడతల్లా ప్రతి ధ్యానయజ్ఞంలో కూడా సారు 3-4 days అన్నా వంటకాడకి వడ్డించేవాడు ఆయన. అవును. సారు వంటలో మీకు ఏది ఇష్టం సార్? సారు మంచిగా పొటాటో చేస్తారు, బెండకాయ కర్రీ, ఇందులో వంకాయ అన్ని చాలా బాగా చేస్తారు. మీకు బాగా ఏది నచ్చేది? బెండకాయ. ఏమమ్మా అది ఇంట్లో చేసిన కన్నా సార్ చేస్తే అంత రుచికరంగా అంత ఎనర్జెటిక్ ఉంటుంది. అది ఎందుకో మరి సారే ఎనర్జీ కదా సార్, అందుకే రుచికరంగా ఉంటుంది. సో ఇంకా మీకు ఏమున్నాయి సార్ సారుతో ఇంకా అంటే ఎప్పుడు ఇంకా నేను ఇంకా సార్తో ఇలా కలిసి ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపిస్తుంటది? అనిపించిందమ్మా. సార్ని అడిగాను అవుతుంది. ఇదే ఇంకో 20 years బ్యాక్ నేను 97 వచ్చానమ్మా. అట్ ద టైమ్ మై ఏజ్ వాజ్ ఓన్లీ 45. అంతకు ముందు 20 years లో వచ్చింది ఎంత బాగుండేది అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా ఆన్సర్? ఎప్పుడు రావాలో అప్పుడు వస్తావయ్యా, ఇప్పుడు మాత్రం ఇట్స్ నాట్ టూ లేట్, కరెక్ట్ టైంలో వచ్చావు. అప్పుడు రావాలంటే నీకు ఆల్రెడీ నీకు ఉండదు ప్రీవియస్ ఇన్కార్నేషన్ డిపాజిట్ ఉన్నది కాబట్టి నువ్వు ఇప్పుడే వచ్చావు, కాబట్టి లేని వాళ్ళు వస్తారు అర్లీగా అని చెప్పడం జరిగింది. సార్ నేను రాకపోయినా తొందరగా రాకపోయినా ఆ పిల్లలు అందరినీ ఈ వయసు నేర్పిస్తాను సార్ అని చెప్పడం జరిగింది. సార్ నాకు ఆ బాధ ఇప్పటికి అప్పుడప్పుడు వస్తుందమ్మా. ఎందుకంటే 25 years లో అంటే ఇంకెట్లుంటుంటామో అని ఒక బాధ అది మిగిలిపోయింది నా మనసులో. ధ్యాన జగత్తు మాసపత్రిక పత్రిజీ మానసపుత్రిక అంటారు. అవునవును. అప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు ఆ పత్రిక ఇంటికి వస్తే సారే దాన్ని కరెక్షన్ చేసేవాళ్ళు కదా సార్. సార్ వచ్చినట్టే అనుభూతి చెందేవాళ్ళు చాలా మంది. సో దాని గురించి చెప్పండి. ధ్యాన జగత్ చదువుతామ్మా, మేము కూడా ఇక్కడ చెప్పిస్తుంటే మా ఇంటికి వస్తుండే ముందర ధ్యాన మన కేశవ్ గారు ఇప్పుడు ఆయన చూస్తున్నారు కదా ధ్యాన జగత్తు, కేశవరాజు గారు ధ్యాన జగత్ చదివితే పత్రిక సార్ చెప్పిన సందేశం వాళ్ళు రాసేది వేరే రైటింగే ఉండదు. కాబట్టి సార్తో ఉన్నట్లే ఉండదు మాకు. ఇంకా ఈవెన్ దో సార్ మన మధ్య లేకపోయినా ఆ ధ్యాన జగత్తు స్పిరిచువల్ బ్రహ్మాండంగా వచ్చేటప్పుడు
ఇవి రెండు చదివితే మాత్రం సార్ ఇంకా సార్ సందేశమే దాంట్లో ఉండేది, ఇంక వేరే మీరు ఏం లేదు. ఎప్పుడైనా కాన్సెప్ట్ సార్ రాసింది చదివి మళ్ళీ సార్ మీకు కలిసినప్పుడు దాని గురించి డిస్కస్ చేయడం, లేకపోతే సార్ ఇది నాకు అర్థం కాలేదని అడగడం జరిగిందా? సార్తో అర్థం కాదు ఏం లేదు, మా ఆయన ఎంత గ్రామాటికల్ లాంగ్వేజ్ అయింది, చిన్నోనికి కూడా అర్థమవుతాడు మాట్లాడతాడు ఆయన. అది ఓకే. మిగతా యోగులంతా చాలా మంది చూసాను, గురువులంతా వాళ్ళు మనకి తెలియని భాషలో మాట్లాడతారు, ఆ భాష మాకే అర్థం కాదు పోతుంది. అది సార్ అట్లా కాదు, చిన్న కింద కూర్చున్న కూడా అర్థమవుతాడు మాట్లాడతాడు, అది ఆయనలో స్పెషాలిటీ. కాబట్టి ఇంతమంది గ్రామాల్లో కూడా ధ్యానం పోవడం జరిగిందమ్మా. లేకుంటే ఏదో వాళ్ళు చెప్పేది అర్థం కాదు వాడు ఇంకోతరు చేయడు. సార్ చెప్పేది ఈజీ వే కాబట్టి ఆయన చిన్న విషయం కూడా చిన్న మన మాదిరి మాట్లాడతాడు ఆయన, అర్థం కాని భాష ఎప్పుడు మాట్లాడలే, చాలా ఫ్రీనే. అదే అంటారు ప్రతి ఒక్కరు. మా ఊర్లో ఒకతూరు మా ఇంటి దగ్గర మా మనిషి వాళ్ళ నుంచి వచ్చాడు, వాళ్ళు బోయోళ్ళు వాల్మీకులు. మాంసం ఏమైనా నీ పేరు ఏమంటే వాడు చెప్పాడు అని పేరు, మీరు మాంసం బాగా తింటాం సార్ అన్నాడు. ఈ పొంచు నాకు చెయ్యా నువ్వు తిన్నని చెప్పు, వాడు ఆ రోజు తినలేదమ్మా. ఇంట్లో కూడా చాలా మందికి వాళ్ళ ఇంట్లో కూడా భార్య పిల్లలు కూడా తినకపోయి వాడు కంట్రోల్ చేస్తాడు. సార్ ఇప్పుడు మరి భవిష్యత్ తరాల వాళ్ళకి పత్రిజీ అంటే తెలియదు, మనందరం అంటే ఆయనతో కలిసి ఉన్నాము, ప్రయాణం చేసాము, ఆయనతో మనకి ఎన్నో అనుభవాలు అనుభూతులు ఉన్నాయి. సో భవిష్యత్ తరాల వాళ్ళకి పత్రిజీ గురించి చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు? చూడమ్మా, పత్రిజీతో ఉండడం అదృష్టం. అది పత్రిజీ జీవించిన కాలంలో, ఆయన భూమి మీద ఉన్న కాలంలో మనము ఉండడం ఆయన మన అదృష్టం. అది ఆయన కాదు, మా అదృష్టం యాక్చువల్గా. మరి ఇప్పుడు కొత్త తరానికి ఆయన చూడలేదు కాబట్టి ఆయన చెప్పిన సందేశాలు మనం నువ్వు తీసుకోవడమే మన కార్యక్రమం, అంతకుమించి ఏం లేదు. లేదులేమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భూమి మీద కూడా ఎనర్జీస్ పెరిగానో ఏమో, పెరిగేదా ఎనర్జీస్ కూడా బాగుండవు ఇప్పుడు భూమి మీద. ఇప్పుడు పిల్లలు కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు మన దానికి, చెడు అలవాట్లు ఇడిచిపెట్టి మాంసం ఇదంతా ఇడిచిపెట్టేసి మంచి మార్గంలో వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మనం కూడా భవిష్యత్తులో పత్రిక సందేశాలంతా ప్రజలకు అందడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. పత్రిజీతో మీకున్న అనుభవాలని, అనుభూతులని మరొక్కసారి పిఎంసి ప్రేక్షకులకి ప్రతి ఒక్కరూ అవి తలుచుకునేంత అద్భుతంగా మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో విన్నారు కదండి, పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు. ఆయన ఎంతో అద్భుతంగా 40 సంవత్సరాలు నిరంతరాయంగా కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి మరి ఎంతో మంది మాస్టర్స్ ని తయారు చేసిన అద్భుతమైన గురువు. ఆయన గురించి మరొకసారి తలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.